రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. తీర్పును జనవరి 22కు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. అప్పటి వరకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని తెలిపింది. ఇరువైపుల వాదనలు ఇప్పటికే ముగిశాయి. వ్యూహంకు సిబిఎఫ్సి జారీ చేసిన సర్టిఫికేట్ను నిలిపివేస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని ఆ సినిమా నిర్మాత తరపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. ఏపీలో ఎన్నికలపై ప్రభావం ఉంటుందని భావిస్తే తెలంగాణలోనైనా విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు. అటు దీనిపై టీడీపీ నేత నారా లోకేష్ తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యూహం సినిమా చిత్రీకరించారని ఆరోపిస్తూ సినిమా ప్రదర్శనకు సిబిఎఫ్సి ధ్రువపత్రం జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ గతంలోనే పిటిషన్ వేశారు. వ్యూహం మూవీపై హైకోర్టులో విచారణ జనవరి 22కు వాయిదా పడింది.